ప్రభుత్వం అయినప్పుడు అది ప్రజల్ని సంతృప్తిపరచాలి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనుకుంటుంది. ఎవరి చేతనో నియమించబడినటువంటి ప్రభుత్వానికి అట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు ఉంటాయి? ముందు తన పదవి కాపాడుకోవాలి, తన పాలన కాపాడుకోవాలి అన్నటువంటిది విదేశీ శక్తుల చేతిలో ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వ పరిస్థితి అది. హసీనా వెళ్ళిపోయిన తర్వాత, హసీనా భారత్కు వచ్చేసిన తర్వాత అక్కడ తన ఇష్టారాజ్యంగా నడుపుదామంటే వర్కౌట్ కావట్లేదు. విద్యార్థులు ఎదురు తిరుగుతున్నారు, రైతులు ఎదురు తిరుగుతున్నారు, అట్లాగే ఉద్యోగులు ఎదురు తిరుగుతున్నారు, పార్టీలు కొట్టుకుదొస్తున్నాయి. కాకపోతే ఒక్కటే అతన్ని బతికిస్తోంది, మెజారిటీ వర్గం మైనారిటీ వర్గం మీద దాడుల్ని అతను ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి మైనారిటీలు పోలరైజ్గా లేరు ఇండియాలో టైప్లో. కాబట్టి అక్కడ మెజారిటీల చేతుల్లో నలిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అక్కడ ఈ ఇంపాక్ట్ వ్యవసాయం మీద బాగా పనిచేసింది. చివరికి పంటలు పండని పరిస్థితులలో ఆహార నిల్వలు లేక ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో 50,000 టన్నుల బియ్యాన్ని రాయితీ ధర మీద ఇవ్వమని చెప్పేసి భారతదేశాన్ని కోరుతోంది. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఈ రేషన్ బియ్యం ఉంది కదా, అక్కడికి భారీ ఎత్తున రవాణా అయ్యే అవకాశం ఉంది.